ఇప్పుడు ఏదైనా దావత్ చేసినాం అనుకోర్రి అందరికి వడ్డిచ్చేటోడే నాకు అంట దొరకలేదంటే ఎట్లుంటది? గంట చేతిలో పట్టుకొని బంతిలో బాండవ తిప్పేటోడే నా దాకా గంట రాలేదంటే ఎంత గమ్మత్ అనిపిస్తుంది. ఇగో గీ ముచ్చట సుతం గట్లనే ఉన్నది. అంతా ఆల చేతుల్నే పెట్టుకొని మమ్మల్ని రానియలేదు, కదలనియలేదు, జరగనియలేదు అని కథలు చెప్తే జనాలు నమ్ముతారా? ఏంది గీ ముచ్చట ఎవరమైందని చూస్తున్నారా? గీ వార్త చూడుర్రి తెలుస్తుంది. ఇంటి పెద్దను ఇంట్లోకి రానియకుండా అడ్డుకుంటారా? మందను కాసే కాపరిని దొడ్లకు రాకుండా ఏ జీవమన్నా ఆపుతుందా? కానీ అదేందో అంతా ఆళ్ళ చేతులనే పెట్టుకొని, అన్ని శాఖలు ఆళ్ళ చేతులనే పెట్టుకొని మన సీఎం రేవంత్ సారసుత గిట్లనే మాట్లాడిండు. కావాలంటే మీరే ఇనుర్రి. రాజ్భవన్ కూతవేటు దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడంతో ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమనిపిస్తున్నది సారు మాటలిన్నాక? ఒకళ్ళ నవ్వు గిట్ల వస్తే ఆపుకోర్రి. సీఎం మాటలకు నవ్విర్రు అని మీ మీద కేసు గిట్ల పెట్టగల. ఇంతకు ముచ్చటేంటిదంటే అదాని మోడీ ఇద్దరు దోస్తులు దేశాన్ని దోసుకుంటున్న అదాని మీద చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో రాహుల్ గాంధీ షెయి పార్టీ ఎంపీలందరూ పార్లమెంటు ముంగట ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. ఢిల్లీలో అట్లా అయితుండగానే సీఎం రేవంత్ సారు మొన్న అసెంబ్లీకి సెలవు మరి అదాని సారు కొడుకు పెండ్లికి పోయొచ్చిండు. దోస్తు కొడుకు పెండ్లి కాబట్టి పోయొచ్చిండేమో గాని నీతికి నిజాయితీకి వ్యతిరేకంగా దేశాన్ని దోసుకుంటున్నాడు అని రాహుల్ సారు కొట్లాడుతున్నాడు కదా. రాహుల్ సార్కి మద్దతుగా అదాని సార్కి వ్యతిరేకంగా ఇవాళ రేవంత్ సారు వాళ్ళ దోస్తు అదాని సారుకు వ్యతిరేకంగా రాజ్ భవన్ దాకా నిరసన ర్యాలీ తీద్దామని అనుకున్నాడట. అయితే పోలీసులు ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి అయిన రేవంత్ సారును రాజ్ భవన్ కి పోనీయకుండా మధ్యలోనే అడ్డుకున్నారట. ఇననీకే చూడనీకే గమ్మతిగా అనిపించినా ఇది అక్షరాల నిజం. ఎందుకంటే స్వయంగా గీ ముచ్చట నిజానికి నిలువెత్తు రూపమైన రేవంత్ సారే చెప్పిండు కాబట్టి. అయితే గీ వార్త చూసిన జనాలకు ఒక ముచ్చట అర్థమైతలేదు. రాష్ట్రంలో అధికారం షెయి పార్టీ దగ్గరనే ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ సారే. పోలీసులను కంట్రోల్ చేసే హోంశాఖ మంత్రి సుతం ఆయననే. అసొంటిది ఆయన ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకునుడేంది? గిది నమ్మొచ్చేటట్టు లేదు కదా అని డౌట్ పడుతున్నారు. మీరు గిట్లా డౌట్ పడతారనే సారు చాలా క్లియర్ గా చెప్పిండు. ఇగో గిట్ చూడుర్రి. ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్ ఎక్కుతాం, చట్టసభల్లో నిరసన చేస్తాం. ఇన్నరు కదా, ఇప్పుడు నమ్మిరా? దోస్తు దోస్తే నిలదీసుడే అన్నట్టు. ఓ రేవంత్ సారు, మీరు గిట్లనే నిరసన ర్యాలీలు చేయాలే. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలను నిలదీయాలే. చట్టసభలను స్తంభింపజేయాలే. అదాని సారుకు శిక్ష పడేదాకా కొట్లాడాలే. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి సుతం చెయ్యిర్రి సారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు సుతం అవుతున్నాయి అని రాజకీయం తెలిసిన పెద్దలు సూచన చేస్తున్నారు రేవంత్ సారుకు.